ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రభు యొక్క కృపను బట్టి మనమందరము ఈ రీతిగా మరలా కలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి అవకాశమును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఒక చిన్న విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, కొన్ని సందర్భాల్లో నేను వర్తమానమును చెప్తూ ఉండగా నా ఉచ్చారణలో కొంచెం లోపం ఉండొచ్చు, కానీ ఉద్దేశం అయితే మారదు. ఉచ్చారణలో తేడా ఎందుకు వస్తుంది అంటే భాషా ప్రావీణ్యత కలిగిన వాడిని కాదు, అయినా భావం మారదు. వర్తమానంలో భావం ఏమి మారదు, భాషలో తేడా ఉన్న భావం ఏమి మారదు. కాబట్టి చెప్తున్నటువంటి మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. మీరు పూర్తిగా ఈ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడే మీకు వాక్యం అర్థమవుతుంది. మరొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్టయితే న్యూ అపోస్తలిక్ చర్చి మా తరపున వస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ గడ్డన్ డేవిడ్ అని టైప్ చేసి లింక్లోకి వస్తే అందులో ప్రతిదినం మీరు వాక్యాలు వినడానికి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వర్తమానాల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి పరిచయం చేసి షేర్ చేయండి. దాని ద్వారా ఈ వర్తమానాలు ఇతరులకు కూడా దీవెనకరంగా మారుతాయి. ఈ దినాన వర్తమానములు వినే ముందు ఒక చిన్న ప్రార్థన చేసి వర్తమానంలోనికి వెళ్దాం. తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ సమయంలో మా ప్రభువా మీ పాద సన్నిధానంలోనికి వచ్చామయ్యా. మీ దీనదాసునైన నన్ను మరుగుపరచండి. మీ మాటలు నా నోట ఉంచి ఈ దినములకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును వాక్య రూపంలో మీరు మాతో మాట్లాడండి. నీ రాకడ సమీపిస్తూ ఉండగా నీకు సమీపస్తులుగా మేం బ్రతుకున్నట్లుగా యోగ్యులముగా ప్రియులైన పిల్లలుగా నీ స్వారూప్యములోనికి మమ్మల్ని మార్చి ఈ వాక్యమును మా జీవితములకు దీవెనికరముగా వింటున్నటువంటి వారికి దీవెనికరముగా మార్చి మీ కృపలో బలపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గడిచినటువంటి పాఠంలో మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఏమిటి అది అంటే, యేసు ప్రభు వారి లోకంలో జీవించిన కాలంలో యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఒక శ్రేష్టమైనటువంటి మాట. అలాగే భక్తుడైనటువంటి యాకోబు గారు చెప్పినటువంటి ఒక మాటని రెండూ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. నువ్వు ఏడుస్తున్నటువంటి ఏడుపు నీ జీవితానికి మేలుకరముగా ఉంటుందా, లేక నీ ఏడుపు నీ కుటుంబానికి ఒక శాపంగా మారుతుందా? క్రైస్తవ విశ్వాసులుగా మనము ఈ బ్రతికినంత కాలంలో ప్రభువుకి సమీపస్తులుగా ఉంటూ మనం ఎప్పుడూ నవ్వుతూ ఉండాలా, లేకపోతే దుఃఖంతో వ్యాధంతో ఉండాలా అనే విషయాన్ని గత పాఠంలో వర్తమానంలో మనం విన్నాం. యేసు ప్రభు చెప్పాడు లోకాసువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు అని చెప్పిన మాట విన్నాం. యాకోబు భక్తుడు 4వ అధ్యాయం 9వ వచనంలో చెప్పిన మాట, ఏడువుడి, దుఃఖపడుడి, వ్యాకులపడుడి, మీ నవ్వు దుఃఖములకు మార్చండి అని చెప్పినటువంటి మాటను మనం విన్నాం. అలాగే పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఆయన చెప్పినటువంటి మాట 3వ అధ్యాయం 12వ వచనంలో, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుతారు, శ్రమలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి అని పౌలు భక్తుడు కూడా చెప్పాడు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు అని చెప్పగా, యాకోబు భక్తుడు
ఏడవండి, వ్యాకులపడండి, దుఃఖపడండి అని చెప్పిన మాటను విన్నాం. అలాగనే తిమోతి గారికి పౌలు భక్తుడు రాసినటువంటి మాట కూడా, క్రీస్తు యేసునందు ఉన్నటువంటి మనము సద్భక్తితో బ్రతకాలనుకుంటే హింసలో కష్టాలు అనుభవించాల్సిందే అనేటువంటి విషయాన్ని గత పాఠంలో మనము చదువుకున్నాం, చూసాం. అలాగనే దావీదు గారు తన కుమారుడైనటువంటి అబ్షాలోమును బట్టి ఏడ్చాడు. ఎలీషా ప్రవక్త హజాయేలును చూసి ముఖము చిన్నబోవునంతగా కన్నీరు కార్చి ఏడ్చాడు. మనము ఏడుస్తున్నటువంటి ఏడుపు దేని కొరకు? పౌలు భక్తులు కొరింథీయులకు రాసి చెప్పాడు కదా, ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖం, ఆత్మానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సును పుట్టిస్తుంది. లోక సంబంధమైనటువంటి దుఃఖం మరణాన్ని కలుగు చేస్తుంది అని చెప్పారు. ఎన్నో విషయాలు మనము గత వర్తమానంలో విన్నాం. ఈరోజు నా వర్తమానమును కంటిన్యూ చేస్తూ, నువ్వు ఏడుస్తున్నటువంటి ఏడుపు నీ కుటుంబానికి మేలుకరముగా ఉన్నదా, లేకపోతే అది శాపంగా ఉన్నదా అనేది మనము గత వర్తమానంలో చూసాం. ఈరోజు వర్తమానంలో నువ్వు ఏడిస్తే ఆ ఏడుపు నీకు రక్షణ తెచ్చేదై ఉండాలి. ఆత్మానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సుని కలుగు చేస్తుంది. ఆత్మానుసారంగా ఏడవండి అని ప్రభువు చెప్పాడు. ఇప్పుడు నువ్వు ఒకవేళ శ్రమ అనుభవిస్తూ, కష్టం అనుభవిస్తూ, హింసలు అనుభవిస్తూ, ప్రభువు నిమిత్తం నువ్వు హింసించబడుతూ, ప్రభువు కొరకు నువ్వు బ్రతుకుతూ కరువులు కాటకములో నీవు ఉంటే, ఆ విధంగా నువ్వు అనేక మంది నేను తోలనాడి, విడనాడి, విసర్జించి, దూషించి, నీ మీద నిందల మోపి, అవమానించి, కృంగ చేసినప్పుడు నువ్వు ఏడుస్తూ ఉన్నావు, చూసావా? ఆ ఏడుపు ఏడుస్తున్నటువంటి వారితో ప్రభు అన్నాడు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు అని. ఊరక ఏడిసే వాళ్ళని కాదు ప్రభు అన్నది. కుటుంబ పరిస్థితులను బట్టి నా కుమారుడు నా మాట వింటలేదండి, వాడిని బీటెక్ చదివించాను, ఎంటెక్ చదివించాను, డాక్టర్ చేయించాలనుకున్నాను, ఇంజనీరింగ్ చేయించాలనుకున్నాను, లక్షలు ఖర్చు పెట్టాను, వాడు నా మాట వినట్లేదు, వాడు ఎదురు తిరుగుతున్నాడు, దుష్టుడైపోయాడని నువ్వు కుటుంబ పరిస్థితులను బట్టి ఏడుస్తున్నావే, అదంతా లోకానుసారమైన ఏడుపు. ఇప్పుడు ప్రభువు చెప్పేది ఏమిటి అంటే, నువ్వు ఆత్మానుసారమైనటువంటి దుఃఖం కావాలి. ఆత్మానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలిగించాలి. నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, సహోదరుడా నీ భార్య కొరకు, సహోదరి నీ భర్త కొరకు, తల్లిదండ్రులుగా మీ బిడ్డల కొరకు ఏడ్చే వేదన, ఏడుపు అది ఆ కుటుంబానికి రక్షణగా మారాలి. యేసు ప్రభువారు ఒక దినాన బేతనియాకు వచ్చినప్పుడు, లాజరు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆత్మలో మూలిగి కన్నీళ్లు కార్చి ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. అది శరీరానుసారమైన వేదన. కారణం ఏమిటి అంటే, మరియ మార్తములు ఆదరించారు, ఈయన ప్రేమించి ఆదరించే కుటుంబం అది. ఇప్పుడు ఆ కుటుంబానికి దిక్కైనటువంటి ఆ పురుషుడు లాజరు చనిపోయాడు, ఇక స్త్రీలకు ఆధారం లేదు. కాబట్టి ఈయనను ఎక్కువగా ప్రేమించి పరిచర్య చేసినటువంటి కుటుంబంలో ఆ వ్యక్తి ఆధారుగా ఉండాల్సినటువంటి వ్యక్తి చనిపోతే నిజంగానే ఏడ్చాడు ప్రభు. అది లోక సంబంధమైంది, బంధుప్రీతి. అక్కడ వారు ఎంతగా ప్రేమించారు. ఇప్పుడు ఎడబాటు ఆ వ్యక్తి ఆ కుటుంబానికి ఆదరువుగా ఉండవలసిన వాడు లేడు గనక ఆదరణకరముగా, ఆదరణకర్తగా ఆదరు చూపించి ఏడ్చాడు. ఇప్పుడు భక్తుడైనటువంటి యాకోబు గారు చెప్పినటువంటి మాట, యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట, తిమోతికి పౌలు గారు చెప్పినటువంటి మాట ఇప్పుడు మనము ఆత్మీయంగా చూద్దాం. ఆధ్యాత్మిక స్థితిలోనికి వస్తే, యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించి, జీవించి, శిశువులను ఏర్పరచుకొని శిలువ మీద తన ప్రాణమును అర్పించి సమాధి చేయబడి, ఆయన సమాధిలో ఉన్నప్పుడు తన శిష్యుడైనటువంటి పేతురు గారు
కుమిలి కుమిలి ఏడుస్తూ ఉన్నాడు. చూద్దాం రండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 72వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 72వ వచనంలో, వెంటనే రెండవ మారు కోడి కూసిన గనుక కోడి నీకు మునుపు నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పుదని యేసు తనకు చెప్పిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని తలపోయిసి ఏడ్చెను. పేతురు గారు యేసు ప్రభు తనతో చెప్పినటువంటి మాటలను యేసు ప్రభు బ్రతికి ఉండగా పేతురు గారు యేసు ప్రభు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో, ఇదిగో మనుష్య కుమారుడు మరణములకు అప్పగించబడబోతున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని యేసు ప్రభు అన్నప్పుడు పేతురు గారు, ప్రభువా, ఒకరి సంగతి ఏమో నేను నీ కొరకు అసలు నిన్ను ఎరగనని అనను, నీ కొరకు నేను మరణించవలసి వచ్చినా సరే నేను మరణిస్తానన్నాడు. అప్పుడు ప్రభువు చెప్పాడు, ఏ రాత్రి కోడి 2 సార్లు కొయ్యక ముందే యేసు ఎవరో నేను ఎరుగనని నీవు ముమ్మారు అబద్ధం ఆడతావు అని చెప్పాడు. ఆ మాటను పట్టించుకోలేదు, ఆ మాటకి లోబడలేదు. గెత్సేమనే తోటలో ప్రభువుని పట్టినప్పుడు చాలా చెదిరైపోయారు. యేసు ప్రభు తనతో చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకొని తలపోయుచు ఏడుస్తున్నాడు. మనం చూస్తూ ఉంటాం కదా, ఎవరి కుటుంబంలోనైనా భర్త చనిపోతే భార్య చనిపోతే భర్త, లేక తల్లో తండ్రో చనిపోతే పిల్లలు ఆ తల్లిదండ్రులు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, భర్త చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని భార్య చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని భర్త, అవన్నీ జ్ఞాపకం చేసుకొని తలపోస్తూ కుమిలి 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 ఏడుస్తారు. ఇదిగో ఇప్పుడు పేతురు గారు చేస్తున్న పని అదే. యేసు ప్రభు తనతో చెప్పినటువంటి మాటలను తలపోయొచ్చు జ్ఞాపకం తెచ్చుకొని ఏడుస్తున్నాడు. ప్రభువా, నీవు నాకు ముందే చెప్పావు, నేనేమో మాటను లెక్క చేయలేదు, నిన్ను ఎరుగనని నేను ముమ్మారు అబద్ధం ఆడాను, వాస్తవమే తండ్రి, నన్ను క్షమించని ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. కనుక ప్రభు తనను దర్శించి ధైర్యపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు ఏడుపు తనలో ఒక నూతనత్వాన్ని తీసుకొచ్చింది. పేతురు గారి ఏడుపు తనలో ఒక మార్పుని తీసుకొచ్చింది. ఎలా తీసుకొచ్చిందో తెలుసా? అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనము చదువుతూ వస్తే అక్కడ 31వ వచనం కాడ నుంచి మనం చదివినట్లయితే, పేతురు గారు ఒకప్పుడు యేసు ప్రభుని ఎరుగను అని అన్నటువంటి పేతురు గారు 2వ అధ్యాయంలో మనము చదువుతూ వస్తే, ఇదిగో నజరేయుడైన యేసుని మీరు సిలువ వేశారు, ఆయన 3వ దినమున పునరుద్ధానుడై లేచాడు, దేవుడు ఆయనను లేపాడు, దానికి మేము సాక్షులము అని చెప్పుకోవచ్చాడు. ధైర్యంగా చెప్పాడు. ఒకప్పుడేమో నేను యేసు అంటే ఎవరో తెలియదని, ఆయన శిష్యుని కాదని అబద్ధమన్నటువంటి పేతురు గారి ఏడ్చి కుమిలిపోయి దుఃఖపడి మార్పు చెందాడు, మారు మనస్సు పొందాడు. ఈ వేదన కావాలి ప్రియ సోదరి సోదరుడా. ఊరకనే వచ్చి ఏడవడం కాదు. చర్చిలోకి రావడంతో చాలామంది కూర్చొని ఏడుస్తూ ఉంటారు. నీ ఏడుపు నీ కుటుంబానికి రక్షణ తెచ్చిందా? నీ ఏడుపు నీలో సరైనటువంటి మార్పును కలిగించిందా? నువ్వు ప్రతిదినము వచ్చి ఏడ్చి వెళ్ళిపోతున్నావు, బయటికి వెళ్ళిన తర్వాత మార్పు లేని జీవితం జీవిస్తూ ఉంటే నీ ఏడుపు నీకు రక్షణ తీసుకురాలా, మార్పు రాలా, మారు మనస్సు లేదు. పేతురు గారి యొక్క వేదన, దుఃఖము కుమిలిపోయి తలపోచి యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకొని ఏడ్చి క్షమించమని ప్రాధేయపడ్డాడు. కనుక ప్రభు ఆయన దర్శించి ధైర్యపరిచాడు. పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్ముడు వారి మీదకు వచ్చినప్పుడు వారు శక్తి కొలది వాక్శక్తిని పొందారు. పరిశుద్ధాత్ముడు శక్తిని నింపాడు. వారు ధైర్యంగా నిలిచి యేసుని గురించి సాక్ష్యం ఇచ్చారు. ఆ మాటలు విన్న వారందరూ హృదయంలో గాయపరచబడ్డారు, పొడవబడ్డారు. అయ్యలారా, ఇప్పుడు మేమేమి చేయాలని అడిగారు.
అంత ధైర్యంగా బోధించగలిగాడు, ప్రసంగించగలిగాడు పేతురు గారు. కాబట్టి ఇది నీ ఏడుపు నీ కుటుంబానికి రక్షణ తీసుకురావాలి. అంతేగాని మీ ఏడుపులే మాకు దీవెనలని ఆటోల మీద రాసుకున్నట్టు కాదు. మీ ఏడుపులు మాకు మంచిదేలే అనుకోవడం కాదు. నీ ఏడుపు నీ కుటుంబానికి రక్షణ తెచ్చేదై ఉండాలి. కాబట్టి ఇర్మియా ప్రవక్త విలపిస్తూ ఏడుస్తూ హెచ్చరించాడు. ఇర్మియా గ్రంథంలో మనం చదివాం, విలాప వాక్యాల్లో చదువుతాం. రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా నీ పసిపిల్లల ప్రాణము కొరకు యెహోవా తట్టు నువ్వు చేతులెత్తి కన్నీరు కార్చి నీళ్లు కుమ్మరించినట్లుగా నీళ్లు కుమ్మరించినట్లుగా. నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, పరిశీలన చేస్తాను. ఇది వాస్తవంగా రియల్గా విశ్వాసులు కానీ ప్రసంగాలు చేసే సేవకులు కానీ నటన ఏడుపు అయితే వెంటనే అర్థమైపోద్ది. వారు నిజంగా పశ్చాత్తాపడి కుమిలి ఏడిస్తే ఆ దుఃఖంలో నుండి బయటకు రావడానికి చాలా సమయం పట్టిద్ది, వాళ్ళకి చాలా సమయం పట్టిద్ది. పేతురు గారి ఏడుపు కావాలి, పేతురు గారి దుఃఖం కావాలి, పేతురు గారి యొక్క మార్పు కావాలి, మారుమనస్సు కావాలి, ప్రభువు కొరకు సాక్షులుగా నిలవాలి. ఆయన మార్చబడ్డాడు, తలకిందులుగా సిలువ వేయబడి క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. ఇది మార్పు అంటే. నీ ఏడుపు నీ కుటుంబానికి రక్షణగా ఉండాలి. మరొక విషయాన్ని మనం చూద్దాం. చూడండి, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనంలో మనం చదివితే ఇక్కడ రాజైనటువంటి హిజ్కియా గారిని మనం చూస్తాం. హిజ్కియా గారు రాజుగా పరిపాలనలోకి వచ్చినప్పుడు దేశ పరిపాలన అంతా బాగా చేశాడు. దేవుని ఆజ్ఞకు లోబడి చేశాడు, దేవుని ఆజ్ఞ ప్రకారం చేశాడు, దేవుని చిత్త ప్రకారం చేశాడు. అతడు స్థిరపడ్డ తర్వాత అతడు కూడా గర్వించి దేవునికి వ్యతిరేకమైపోయాడు. ఇప్పుడు దేవుని చిత్తాన్ని వదిలిపెట్టేసి తన నిర్ణయాలు, తన చిత్తానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు అతనిని అనారోగ్యం పాలు చేశాడు. మంచాన పడ్డాడు. వీపున భయంకరమైన పుండు వచ్చేసింది. ఆ పుండు పెద్దదైపోయింది. మరణానికి సమీపించాడు. ఆ సమయంలో దేవుడు ప్రవక్తను పంపించాడు. ప్రవక్త వచ్చి, ఇదిగో ఈ రాత్రి నీవు చనిపోయే సమయం, నువ్వు చనిపోబోతున్నావు, ఈ దినమును నీవు చనిపోతావు, నీ ఇంటిని చక్కపరుచుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. దేవుని వార్త అది. అతడు వెంటనే గోడ వైపు తిరిగి తన ముఖమును గోడ వైపు తిప్పి ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఏడుస్తున్నాడు, కన్నీళ్లు గారుస్తున్నాడు. అంతకుముందేమో ఆ పుండు బాధ ఎక్కువైపోయి ఏడ్చి ఉండవచ్చు. రాజవైద్యులు వచ్చి వైద్యం చేశారు. ఏ వైద్యం చేసినా అతను స్వస్థత కలగలేదు. అతడు ఏడ్చాడు. కానీ ఆ ఏడుపు దేని కొరకు అంటే, నన్ను బాగు చేయండి, నేను మరలా పరిపాలన చేయాలి, నన్ను స్వస్థపరచండి, నేను మరలా పరిపాలన చేయాలి. ఆ ఏడుపులో తనకేం మేలు జరగలేదు. ప్రవక్త వచ్చి అతను చెప్పి వెళ్ళిన వెంటనే తన ముఖమును గోడ వైపు తిప్పి, దేవుడు చెప్పిన మాట చూడండి, నీ ఇంటిని చక్కపరుచుకో అంటే భార్యని పిలిచి పిల్లలను పిలిచి తన రాజ్యాన్ని అప్పగించాలి, ఆస్తులను అప్పగించాలి, బంగారమును అప్పగించాలి, ధనాగారమును పంచివేయాలి. అది ఇల్లు చక్కపరుచుకోవడం అంటే. కానీ అతను చేసింది ఏంటంటే దేవుని మాటకు లోబడ్డాడు. దేవుడు నా ఇంటిని చక్కపరుచుకోమన్నాడని తన దేహమనే ఇంటిని, తన జీవితం అనే ఇంటిని చక్కపరుచుకుంటున్నాడు ఇప్పుడు. అయితే దేవుని దృష్టిలో నేను ఇప్పుడు చక్కగా లేను అని గుర్తించాడు. నా ఇల్లు పాడైపోయింది, నా ఇల్లంతా గందరగోళంగా ఉంది అని గుర్తించి ఇంటిని చక్కపరుచుకుంటున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, చదవండి. యెహోవా, అయ్యా, ఈరోజు నేను పడిపోయి ఉన్న స్థితిలో ఉన్నా, ఈరోజు నీ మాటకు కొంచెం వ్యతిరేకంగా జీవిస్తున్నా, ఈరోజు నా ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతున్నాను. కానీ యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఒకప్పుడు ఎట్లు నడిచితునో, నీ దృష్టికి అనుకూలముగా నేను సమస్తమును ఎట్లు జరిగించుతునో కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా, కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని అతడు గోడ వైపు తిరిగి దేవుని సన్నిధానంలో ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేశాడండి. యథార్థంగా ప్రార్థన చేశాడు.
నిజముగా హృదయమంతా కరిగిపోయేటట్టు మార్పు చెంది ప్రార్థన చేశాడు. తన జీవితము ఎలా పాడైపోయిందో గుర్తించాడు. ఆ మార్పు కొరకు ప్రార్థించాడు, ఏడ్చాడు, ఏడ్చి కన్నీరు గార్చాడు గనక ఇప్పుడు దేవుడు క్షమించాడు. దేవుని క్షమాపణ కిందకు వచ్చేసాడు. రక్షణార్థమైనటువంటి మారు మనసు కావాలంటే ఆత్మానుసారమైన దుఃఖం కావాలి. ఆత్మానుసారమైన దుఃఖం కావాలి. నీ కుటుంబం కొరకైనా ఏడు, నీ బిడ్డల కొరకైనా ఏడు, నీ రక్షణ కొరకైనా ఏడు. అంతే, అది ఆత్మానుసారమైనటువంటి వేదనై ఉండాలి, దుఃఖమై ఉండాలి, దుఃఖమై ఉండాలి. ఒక పర్యాయం ఇద్దరు యవనస్తులు మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరు యవనస్తులు ప్రార్థనలో ఉన్నారు. బాగా ఇద్దరూ వేదంతో దుఃఖంతో ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారిలో మొదటి వ్యక్తి, ఆ మొదటి యవనస్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నాకు కృప ఉంటే చాలయ్యా, కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా, కృప నాకు దయచేయ్యా, కృపే నా లైఫ్ అయ్యా, కృపే నా జీవితం అయ్యా, నాకు కృప ఉంటే చాలయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. రెండో వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ చిత్తమైతే నాకు ఒక ఉద్యోగం అయ్యా, నీ చిత్తమైతే నాకు మంచి భార్యని అయ్యా, నీ చిత్తమైతే బిడ్డల్ని అయ్యా, నీ చిత్తమైతే నాకు గృహమి అయ్యా, ఇలాగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ఎదురు కూర్చున్నటువంటి పాస్టర్ గారు సంఘ పెద్దను పిలిచి అంటున్నాడు, చూసావా వాళ్ళిద్దరు ప్రార్థన ఎలా ఉందో? ఆ మొదటివాడు ఏమీ అడగట్లేదు దేవుణ్ణి, వాడు చాలా యథార్థంగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ నాకు కృప ఉండే చాలయ్యా, కృపను అనుగ్రహించయ్యా అని ఏడుస్తున్నాడు. చూసావా, ఆ ప్రార్థన కావాలి అన్నాడు. అప్పుడు సంఘ పెద్ద గారు అంటున్నాడు, పాస్టర్ గారు నీకు తెలిసిందా ఒక్కటే, వాడు చేసే ప్రార్థన వేరండి, ఈ అబ్బాయి చేస్తున్న ప్రార్థన నీ చిత్తమైతే నాకు ఉద్యోగమి, నీ చిత్తమైతే భార్యని, నీ చిత్తమైతే నాకు ఇల్లి అని ప్రార్థన చేస్తున్నాడు. వాడేమో నాకు కృప ఉంటే చాలయ్యా, కృపతో బ్రతుకుతానయ్యా అంటున్నాడు. అంటే వాళ్ళ లైన్లో కృపావతి అని ఒక అమ్మాయి ఉందండి, ఆ కృప ఉంటే చాలా ఆ అమ్మాయిని అడుగుతున్నాడండి వాడు, ఆ అమ్మాయి కోసం గొడవలైని అని చెప్పాడు. ఓ అలాగా అన్నాడంట. మనం అడిగేది దేని కొరకు అడుగుతున్నాం, ఎలా ఏడుస్తున్నాం, నీ ఏడుపు ఎలా ఉంది, నీ కుటుంబానికి రక్షణ వస్తుందా? పేతురు గారి వలె ఏడుస్తున్నావా మార్పు చెందడానికి? హిజ్కియా గారి వలె నువ్వు మార్పు చెంది నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి ఏడుస్తున్నావా? అలా ఏడవాలి, అలా ఏడవాలి. యేసు ప్రభు వారు ఒక సమయంలో లోకాసువార్త 19వ అధ్యాయము 41వ వచనంలో మనం చదివితే, యేసు ప్రభు ఆయన సేవా పరిచర్య ముగించే కాలం ఆసన్నమైంది. సేవా పరిచర్య ముగించే కాలం ఆసన్నమైంది. ఆయన పట్టణముకు సమీపించాడు. ఆ పట్టణమును చూసి యేసు ప్రభు దుఃఖపడి కన్నీరు కార్చి యెరూషలేము పట్టణమును గూర్చి ఏడుస్తున్నాడు. ఆ పట్టణము దేవుని మాటలు వినలేకపోయింది, ప్రవక్తల మాటలు వినలేకపోయింది, ప్రవక్తల్ని నిర్లక్ష్యం చేసింది, నిరాకరించింది. పట్టణం అంటే పట్టణంలో ఉన్న ప్రజలని అర్థం. ప్రవక్తల్ని నిరాకరించింది, దేవుని మాటలు నిరాకరించింది, దేవునికి దూరం అయిపోయారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, విపరీతమైనటువంటి విగ్రహారాధనలో బ్రతుకుతున్నారు, లోక సంబంధమైనటువంటి ఆచారంలో బ్రతుకుతున్నారు. ఆ పట్టణమును చూస్తే చాలా బాగుంది. అయితే ఆ పట్టణమును చూసి ఆయన పట్టణమును సమీపించి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను నీవు తెలుసుకొని ఎడలా నీకెంత మేలు. సోదరి సోదరుడా, ఆ పట్టణమును గూర్చి ఏడ్చాడంటే పట్టణంలో ఉన్నటువంటి మనుషులను బట్టి ఏడ్చాడు. ఆయన మనుషులను బట్టి ఏడ్చాడు. నీవును ఈ నీ దినమందైనా, నీకు ఈ దినం ఇవ్వబడింది, ఈ దినము నీకు ఇవ్వబడింది. ప్రియ సోదరి సోదరుడా, చాలామంది ఇంకా నిర్లక్ష్యంగానే బ్రతుకుతున్నారు. నాకు పర్వాలేదులే, నా వయసు కొంచెమే కదా, తక్కువ వయసులోనే ఉన్నాను కదా, ఇంకా చాలా కాలం బ్రతకాలి కదా అనుకుంటున్నావేమో. ఏ రాత్రి ఏమి సంభవించినో నీకు తెలియదు, రేపేమి సంభవించినో మీరు ఎరుగరు అంటున్నాడు.
ఒకనొక పట్టణం వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించుకొని ఉత్తమ రండని చెప్పుకొని వారులారా, మీ జీవం ఏ పాటిది? యాకోబు భక్తుడు అంటున్నాడు, మీ జీవం ఏ పాటిది? ఇంతలో కనపడి కొంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. మనం చూస్తున్నాం, ఎంతోమంది బజారు వెళుతున్నారు, భయంకరమైనటువంటి యాక్సిడెంట్లో చనిపోతున్నారు. బాగానే ఉన్నారు అనుకుంటున్నాం, అంతలోనే అకస్మాత్తు మరణాలు, అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతున్నారు అనేక మంది మనం చూస్తున్నాం. ఈ సమయంలో నీవు క్షేమంగా ఉన్నావంటే అది నువ్వు తింటున్నటువంటి ఆహారం వలన కాదు, నీకున్నటువంటి ఆస్తిపాస్తుల వలన కాదు, నీ బలం బట్టి కాదు, నీకు ఇచ్చినటువంటి ప్రతి ఆరోగ్యమును దేవుడు నీకు తన కృప ద్వారా అనుగ్రహించాడు. దేవుని చిత్తమును బట్టి నీవు దేవునికి లోబడాలి. ఏ సమయంలో ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. కనుక ప్రభు అంటున్నాడు, ప్రభువు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరుగకుంటివి. యవనస్తురాలా, అనేక పర్యాయాలు టీవీలో వాక్యం చెబుతున్నా వింటున్నావు, సంఘాల్లో వాక్యాన్ని వింటున్నావు, నీ వీధిలో స్వార్థ విన్నావు, మహాసభలకు వెళ్ళావు విన్నావు, అయినా సరే మార్పు రాలేదు నీ జీవితంలో, అయినా మార్పు చెందలేదు, నువ్వు మారు మనసు పొందలేదు, నీవు ఆచారంగా వెళ్ళి వస్తున్నావేమో సోదరి సోదరుడా. మార్పు లేని నీ జీవితంలో నువ్వు దేవునికి దూరంగా ఉంటే నీకే సంభవిస్తుందో ఎరగవు. ఒక విషయాన్ని చెప్తాను వినండి, ప్రభువుకి లోబడ మనస్తత్వం నీవు కలిగి ఉంటే నీవు ఇప్పుడైనా సరే మార్పులోనికి రావడానికి ఒక విషయాన్ని చెప్తాను వినండి. ఒక దేవాలయంలో ఒక దేవతామూర్తి విగ్రహం ఉంది. ఆ విగ్రహం పాలరాతితో చేయబడింది. ఆ పాలరాతితో చేయబడినటువంటి ఆ విగ్రహమును, ఆ దేవతామూర్తిని ఎంతోమంది భక్తులు ఆ మందిరంలోనికి వచ్చి అందరూ ఎదురుగా వచ్చి భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారం చేసి దండం పెట్టుకొని కోరికలు కోరుకొని వెళ్ళిపోతున్నారు, నైవేద్యాలు సమర్పించి వెళ్ళిపోతున్నారు. అలాగా వెళుతున్న సందర్భాల్లో ఆ క్రిందే దేవతామూర్తి ఎదురుగా ఉన్నటువంటి ఆ కింద పరిచినటువంటి రాళ్ళల్లో ఒక రాయి, పాలరాయి ఏడుస్తూ ఉంది, దుఃఖపడుతూ ఉందంట. అక్కడ ఉన్నటువంటి పూజారి గారు గమనించి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, అంతలా ఏడవడానికి కారణం ఏమిటి, ఏం కొంప మునిగిందని ఏడుస్తున్నావు అంటే, ఆ పాలరాయి పూజారి గారితో మనం చేసుకుందంట, అయ్యా ఇదిగో నేను ఆ దేవతామూర్తిని చెక్కబడినటువంటి రాయి, మేమిద్దరం ఒకే గనిలో నుండి చెక్కబడ్డ వాళ్ళమే, ఒకే శిల్పి చేత చెక్కబడ్డ వాళ్ళమే, ఒకే ఆ మందిరం ఒక గుళ్ళోకి వచ్చినటువంటి వాళ్ళమే. ఆ రాయి ఏమేమో పూజించబడుతుంది, నా మీదేమో వచ్చిన వాళ్ళంతా కాళ్ళు వేసి నా గుండెల్లో తొక్కుతున్నారు, నేను భరించలేకపోతున్నాను అని ఏడ్చిందంట. ఏడిస్తేప్పుడు ఆయన అంటున్నాడు, పూజారి అవును, మీ ఇద్దరు ఒకే గనిలో నుండి తీయబడిన రాళ్ళే, మీ ఇద్దరు ఒకే శిల్పి చేతిలో చెక్కబడిన వాళ్ళే. నిన్నే ముందుగా ఆ ఒక దేవతామూర్తిగా చెక్కాలని శిల్పి నీ మీద ఉలిబెట్టి చెక్కుతూ ఉంటే, నువ్వు శిల్పి ఆ చెక్కే ప్రతి పర్యాయము నువ్వు లోబడకుండా ఎదురు తిరిగావు, ఇరిగిపోయావు. గనుక నువ్వు దేవతామూర్తిగా చెక్కబడడానికి అవకాశం లేకుండా పలు రకాలుగా నీవు నగచకల ఇరిగిపోయావు. కాబట్టి నేను దేవతామూర్తిగా చెక్కడానికి వీలుగాక ఇదిగో బయటపడేశారు, దానిని మరలా తీసుకొచ్చి నిన్ను దేవతామూర్తి ఎదుట పరిచారు. అదే ఆ రాయి నీతో పాటే వరుసలో వచ్చింది, నీతో పాటే చెక్కబడింది. శిల్పి చెక్కుతూ ఉంటే ఆ ఉలి దెబ్బకి సుత్తి దెబ్బకి ఓర్చుకుంది. ఎక్కడ చెక్కినా, ఎక్కడ కొట్టినా, ఎక్కడ పగలు కొట్టినా సరే ఓర్చుకొని తలవగ్గింది. గనుక అందమైనటువంటి ఆ దేవతామూర్తి భవించింది. ఈ రోజునందరూ సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు అని చెప్పాడంట. ఇది ఒక కథ అయినా మన జీవితాలకి ఎంత సరిపోతుందో కదా. దేవుడు పరమ కుమ్మరి అయినప్పుడు ఆయన సారిపైన ఉన్నటువంటి మట్టి ముద్దను తనకిష్టమైనటువంటి ఆకారంలో చేయడానికి కుమ్మరికి హక్కు ఉంది. కుమ్మరి ఎలాగైనా సరే ఒక ఆకారంలోనికి తీసుకొని రావడానికి ఆ మట్టి ముద్దను గట్టిగా సారిపోయి విసిరివేస్తూ ఉంటాడు. ఆ ముద్దుని అటు తిప్పి ఇటు తిప్పి
తన మనస్సులో ఉన్న రూపం, అది ఏ పాత్ర అయినా కావచ్చు, పాత్ర ఆకారం వచ్చే వరకు దాన్ని త్రొక్కి మెత్తని చేసి ఆ ముద్దను తీసుకొచ్చి సారి మీద పెట్టి ఒక పాత్రను చేసినట్లుగా దేవుడు తన పిల్లలను శ్రమలలో నుండి బయటకు తీసుకొని వస్తాడు. శ్రమలలో పొటము వేయబడి మనమందరమును కూడా ఇబ్బంది అనే కొలిమిలో నలగొట్టబడి బయటికి రావాలి. అందుకని కదా తిమోతితో అంటున్నాడు, నీవు తిమోతి యవనస్తుడు సేవకు వెళుతున్నావు, క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తే నీవు హింసలు పొందడానికి, శ్రమలు పొందడానికి ఇష్టపడు అని చెప్తున్నాడు. నువ్వు అలా ఇష్టపడు, శ్రమలు అనుభవించడానికి, కష్టాలు అనుభవించడానికి, దేవుని కొరకు నిలబడడానికి నీవు ఇష్టపడాలి. ఆయన చిత్తం, ఆయన ఇష్టమైన పాత్రగా మనల్ని చేసుకుంటాడు. అందుకే క్రితంలో మనం పాటలు పాడేవాళ్ళం, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివి, సరే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రన్ చేయుమయ్యా, సర్వేశ్వరానే రిక్తుండను, సర్వదా నిన్నే కీర్తింతును. అంతా నిశ్చిత్తమయ్యా, నిశ్చిత్త ప్రకారం నన్ను నడిపించు, నీ ఇష్టం వచ్చినట్టు నన్ను మలు. ఆ పాలరాయి, ఒకే పాలరాయి చూడండి, ఒకే గనిలో నుండి వచ్చిన రాయి. ఒక రాయేమో దేవతామూర్తిగా పూజించబడుతూ ఉంటే, ఒక రాయేమో ఏడుస్తూ ఉంది. చెక్కే సమయంలో దేవుని మాట వినలా, శిల్పి మాట వినలా, శిల్పికి ఎదురు తిరిగి విరిగిపోయింది. కనుకనే రాతిని పక్కన పడేసి మరో రాతిని ఎన్నుకుంటాడు శిల్పి, తన ఇష్టం అది. మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ ఏడుపు దేని కొరకు? పట్టణం కొరకు ప్రభువు ఏడ్చాడు, ఆ పట్టణం మార్పు లేదని. నీవును ఈ దినమందైనా మార్పు చెందు అంటున్నాడు. ఇదో ప్రవక్తల మాటలను తృణీకరించి త్రోసివేశావు, ప్రవక్తల మాటలు నువ్వు వినలేదు. ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుంటే నీకెంత మేలు. నీ జీవితంలో సమాధానం లేదని కుమిలిపోతున్నావు. ఎన్నో కుటుంబాల్లో చూస్తూ ఉన్నాం, బయట రోడ్డు మీద భార్యాభర్తలుగా ఉంటారు, కానీ ఇంట్లో సమాధానం లేని జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఎంతోమంది పిల్లలు ఆ కుటుంబానికి సమాధానం లేని స్థితిని తీసుకొస్తూ ఉంటారు. వెచ్చలివిడి జీవితాన్ని జీవిస్తూ తల్లిదండ్రులు తలనొప్పిగా మారిపోతున్నటువంటి ఎంతోమంది యవనస్తులు, ఆడపిల్లలు, మగపిల్లలు ఆ కుటుంబానికి సమాధానం లేకుండా చేస్తున్నారు. నీ జీవితంలో సమాధానం కావాలా? నిజమైనటువంటి సమాధానాధిపతిగా యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. ఆయన సమాధానాధిపతి. నీకు సమాధానం ఇవ్వడానికే ఈ లోకంలోనికి వచ్చాడు. నువ్వు గుర్తిస్తున్నావా? అటు సమాధానాధిపతి అయినటువంటి ప్రభు దగ్గరికి రా. నీ జీవితం మార్చుకోవడానికి నువ్వు ఏడు, కన్నీరు కారు. ఆ పట్టణం గురించి ప్రభు ఏడ్చినట్టుగా ఏడు. తన సొంత మార్పు కొరకు పశ్చాత్తపడి ఏడ్చిన పేతురు వలె ఏడు. తన జీవితం అంతా తన పరిపాలన అంతా సరి చేసుకొని ఏడ్చి కన్నీరు కార్చి ఆయుష్ను పొడిగించుకున్నటువంటి హిజ్కియా వలె ఏడు. నీ ఏడుపు నీ కుటుంబానికి రక్షణగా ఉండాలి అంటున్నాడు. నీవు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు. ఎబెసీ పత్రికలో చెప్తూ ఉన్నాడు, 4వ అధ్యాయం 30వ వచనంలో ఎబెసీ పత్రికకి రాస్తూ పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు అంటున్నాడు. పరిశుద్ధాత్మ దివారాత్రులు మన పక్కన ఉండి ప్రభువుకు సమీపస్తులుగా చేయడానికి, నువ్వు చేసే ప్రతి చర్యను గమనిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నటువంటి నీ క్రియలను బట్టి దుఃఖపడుతూ ప్రభువుకి సమీపస్తులుగా చేయడానికి, ప్రభువుకి నేను సమీపస్తురాలుగా చేయడానికి వేదన చెందుతూ పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే నిర్లక్ష్యం చేసి తప్పించుకుంటున్నావు. ప్రియ సోదరి సోదరుడా, ఈ సమయంలోనైనా సరే మనం ఈ పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని, మన కుటుంబ పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని ప్రభు కొరకు స్థిరపడడానికి సిద్ధపడదాం. ఆ రీతిగా బైబిల్ వాక్యాలను మనం చూసుకుంటూ వెళితే చూడండి, పేతురుకు రాస్తూ పేతురు పత్రిక, ఆ మొదటి పత్రిక పేతురు పత్రికలో 1వ అధ్యాయము 57వ వచనంలో చూస్తే, ఎందుకు మనం
ఈ మారు మనసు కలిగి ప్రభు చిత్తముకు లోబడాలి, ప్రభు చిత్తం కొరకు ఎదురు చూడాలి అంటే మనం ఏడుస్తూ ఉన్నా ప్రభు అన్నాడు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు అన్నాడు కదా ప్రభు. ఇప్పుడు ఏడుస్తున్న వారు ధన్యులు అని ఎందుకన్నాడంటే మనము విశ్వాసులముగా ప్రభు పిల్లలుగా మనము జీవిస్తున్నాం కనుక. చూడండి అక్కడ 57వ వచనంలో 5వ వచనం 5 నుంచి 6, 7 వచనాలు చదువుదాం. 1వ అధ్యాయం మొదటి పత్రిక 5, 6, 7 వచనాలను చదువుదాం. కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధముగా ఉన్న కడవరి కాలమందు ప్రత్యక్షపరచబడబోదానికి మనము రక్షణ సిద్ధముగాను మీకు కలుగునట్లు, కడవరి కాలమందు ప్రత్యక్షపరచబడే రక్షణ మనం పొందాము, మనం చూడబోతున్నాం. ఇప్పుడు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు, మనం విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత మనం కాపాడబడబోతున్నాం. ఆ స్వాస్థ్యం పరలోకమందు ఇప్పుడు మనం ఒక స్వాస్థ్యము కొరకు ఎదురు చూస్తున్నాం కదా. మనకు ఒక స్వాస్థ్యం ఉంది, ప్రభు వాగ్దానం చేశాడు, మీ హృదయంలో కలవరపడనీయుకుడి, తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఏంటి అనేక నివాస స్థలములు ఉన్నాయి, నేను వెళ్ళి మీ కొరకు స్థలమును సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, ఎందుకంటే నేనుండే స్థలంలో మీరు ఉండాలని. మనకు ఒక స్వాస్థ్యం ఉంది. ఆ స్వాస్థ్యమును పొందడానికి మనము మన కొరకు సిద్ధపరచబడి ఉన్న దాన్ని పొందడానికి మనం సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు మనకు ఆ స్వాస్థ్యం ఉందని మనము నిరీక్షణ కలిగిన వారముగా మనం దాని కొరకు సిద్ధపడుతూ ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. మా నాన్నగారు మేము పిల్లలుగా ఉన్నప్పుడు ఉదయకాలమున ఎక్కువజాముని మా నాన్నగారికి ఎంటుకలు ఉండేవి. ఇక్కడ వరకు ఎంటుకలు గడ్డము లాల్చి అంగి వేసి ఉదయకాలమున ఎక్కువజామున సితార తీసుకొని పాటలు పాడుతూ ఉండేవాడు. నా నిరీక్షణ యేసు ప్రభువే, నాదు వాంఛయు క్రీస్తు మాత్రమే, నా యేసు నన్నేరుగున్ ప్రేమ, ప్రభుని ప్రేమ పాపపు విముక్తినిచ్చెనుగా, నేనింక వీడనుగా. ఎంత నిరీక్షణతో, ఎంత విశ్వాసంతో, అసలు ఆ పరలోకమును చూస్తున్నట్లుగా మా నాన్నగారు పాడుతూ ఉండేవాడు. మేము చిన్న వయసులో ఉండేవారం. అలాగనే లేచి కూర్చొని నిద్రపోతూ ఉన్నా కూడా ఇవన్నీ గమనిస్తూ ఉండేవాళ్ళం. మన నిరీక్షణ ఏమై ఉండాలి? ఇదిగో మనకు ఒక స్వాస్థ్యమును ప్రభు పరలోకములో సిద్ధపరిచాడు. ఒక నూతన పట్టణమును సిద్ధపరిచి మన కొరకు ఆయన తీసుకొని రాబోతున్నాడు, మనల్ని ఆ పట్టణంలోకి చేర్చబోతున్నాడు. ఆ నిరీక్షను బట్టి మనం ఆనందిస్తున్నాం కదా. అయితే ఇప్పుడు అవసరమును బట్టి నానా విధములైన శ్రమల చేత మనం ప్రస్తుతం కొంచెం దుఃఖపడుతూ ఉన్నాం. నానా విధములైన శోధనల చేత నానా విధములైన శోధనలు. అందులో నీ శరీర అనారోగ్యాలు శోధన అయి ఉండొచ్చు, నీ కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులతో శోధన అయి ఉండొచ్చు, ఇరుగు పొరుగు వారి యొక్క నిత్యము మనల్ని అవమానపరిచేవి శోధనలు అయి ఉండొచ్చు. ఇవన్నీ నానా విధములైన శోధనలు. ఈ శోధనలన్నీ కూడా మనల్ని ప్రభువుకు దూరపరుస్తూ ఉంటాయి. ప్రభువు దూరపరుస్తూ ఉంటాయి. ఇలాంటి శోధనలన్నీ సోదరి సోదరుడా, ఒక సేవకునిగా నేను చెప్తున్నాను, నీవు అనుభవిస్తున్న ప్రతి శోధన, ప్రతి పరిశోధన సేవకులుగా మేము కూడా అనుభవించినాయి, మా నాన్నగారు వాళ్ళు అనుభవించినాయి. ఎంతోమంది సేవకులు మనం చూస్తూ ఉంటాం, ఎంతోమంది అనుభవించారు ఇవన్నీ కూడా. మీకున్నట్లుగానే శ్రమలు మాకున్నాయి, మీకున్నట్లుగానే అనారోగ్యాలు, మీకున్నట్లుగానే అప్పులు బాధలు, మీకున్నట్లుగానే ఇవన్నీ మనం ఈ లోకంలో నానా విధమైన శోధనల చేత శోధించబడుతూ ఉంటాం. అయితే దేవుని పిల్లలకి ప్రతి శోధనలో నుండి దేవుడు విడిపిస్తాడు. ఇది దేవుని పిల్లలకి దేవుడు ఏర్పాటు చేసేటువంటి మార్గం. ఎన్నో పర్యాయాలు సంఘ సంబంధంగా కూడా సమాధానం లేని రోజులు గడిపాం. కుటుంబంలో సమాధానం లేని రోజులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, శరీరంలో అనారోగ్యాలతో బాధపడి
మేము కృంగిపోతున్నా, కుమిలిపోతున్నా, శరీరం అనారోగ్యంతో మేము బాధపడుతూ ఉన్నా సరే అనారోగ్యుల కొరకు ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. మేము కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో ఆ పూటకు భోజనం లేకపోయినా సరే మంచినీళ్ళు తాగొచ్చి ప్రార్థన చేసి ప్రసంగాలు చేసిన రోజులు ఉన్నాయి. సేవకుడు అంటే కానీ సేవలకు రాగానే ప్రతిరోజు పలావ్ తింటా రాలేదండి. మేము సేవలోనికి రాగానే ప్రతిరోజు కారులో తిరగలేదు. చెప్పులు లేని పరిచర్య చేసాం. చెప్పులు లేక వినకొండ ఆ ప్రాంతాలన్నీ మేము తిరుగుతున్నప్పుడు చెప్పులు లేకపోతే ఆ చెట్లు మండలు విరిచి కాళ్ళకు కట్టి ఈనెలతో కాళ్ళకి అరికాళ్ళకు కట్టుకొని కొన్ని మండలు తీసి తల మీద పెట్టుకొని ఎండ వేడిమి తట్టుకుంటూ ఆ పరిచర్య చేసాం. ప్రాంతాల్లో ఎన్నో ప్రాంతాల్లో పరిచర్య చేసాం. ఆ రోజు భోజనం లేకపోయినా సరే, భోజనం లేకపోయినా మంచినీళ్ళు తాగొచ్చి ప్రసంగం చేసి వెళ్ళి ఆ రోజు వచ్చిందంతా మేము మరలా తృప్తి పడిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకో తెలుసా? దేవుని చిత్తానికి లోబడి, దేవుని చిత్తానికి లోబడి. ప్రియ సోదరి సోదరుడా, ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కాదని పౌలు భక్తులందరూ కూడా ఈ ప్రభు యొక్క శిష్యులంతా ఎప్పుడు చెప్పారో తెలుసా? ఇది చర్మాలు వలవబడుతున్నారు, శిరఛేదన చేయబడుతున్నారు, వారు ఆ అగ్నిలో వేయబడుతున్నారు, వారు రంపములతో కోయబడుతున్నారు, రాళ్లతో కొట్టబడుతున్నారు. ఇన్ని హింసలు అనుభవిస్తూ వారు చర్మపు జంతువుల చర్మములతో చుట్టూ క్రూర మృగముల ముందు వేయబడుతూ చేల్చబడుతూ ఉంటే అప్పుడు అంటున్నారండి భక్తులు, ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కాదని. ఆ శ్రమలు ఉన్నాయా ఇప్పుడు మనకి? ఆ బాధలు ఉన్నాయా ఇప్పుడు మనకి? లేవు. అయినా సరే నీవెందుకు విశ్వాసంలో స్థిరపడలేకపోతున్నావు? ఎందుకు దేవుణ్ణిలో నీవు భక్తి కలిగి జీవించలేకపోతూ ఉన్నావు? కుటుంబంలో శోధనలన్నీ అంటావు. అందరికీ ఉన్నాయి ప్రియ సోదరి సోదరుడా. ప్రభు కొరకు నిలబడి, ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కాదు. మన కొరకు ఒక స్వాస్థ్యం ఉంచబడింది. ఆ స్వాస్థ్యమును గురించి మనం సంతోషపడుతున్నాం కదా, ఆనందిస్తున్నాం కదా, ఆ ఆనందంలో బ్రతుకుదాం. ఇప్పుడు ఉన్నటువంటి నానా విధములైన శోధనల చేత శోధించబడితే ప్రస్తుత కాలము కొంచెం దుఃఖం కలుగుతూ ఉంది. నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని చేత కాల్చబడినప్పుడు, అగ్ని పరీక్ష చేత అది శుద్ధమైనటువంటి శుద్ధ సువర్ణము వలె బయటకు వస్తుంది. అందుకని దైవజనుడు యేసన్న గారు పాట రాశాడు, శోధించబడిన తరువాత నేను సువర్ణం వలె బయటకు వస్తాను. ఏబు గారు చెప్పిన మాటలు అవి. నాన్నగారు పాడుతూ ఉండేవాడు, సంఘ సంబంధముగా శాంతి లేకపోయే సమానతత్వంబు సమసిపోయేను, సోదరులే నాకు శత్రువులైరి, సోదరులే నాకు శత్రువులైరి, సమాధానమునొసగా త్వరగుణ రావా, ఈ జీవిత ఈదా లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాదా. ఈ పాటలు పాడుతూ ఉంటే పాటల ద్వారా సంతోషించామండి, ఆనందించాం, సంతోషాన్ని అనుభవించాం. శ్రమలో పాట పాడుకునే వాళ్ళం, సంతోషంగా ఉన్నప్పుడు పాట పాడేవాళ్ళం, అవమానాలు భరిస్తూ పాటల ద్వారా వెళ్ళేవాళ్ళం. ప్రభు మాటలు మమ్మల్ని ధైర్యపరిచేయి. అందుకని ఇప్పుడు అంటున్నాడు పేతురు భక్తుడు, మనకి నానా విధములైన శోధనల చేత మనము శోధించబడుచు కొంచెం కాలం దుఃఖమును అనుభవిస్తున్నాము, కానీ మహానందాన్ని అనుభవించబోతాం. అట్టి నిరీక్షణ కలిగిన వారంగా మనం ఉండాలి అంటున్నాడు. క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తే శ్రమలు అనుభవించాల్సిందే. శ్రమలు అనుభవించాలి, కష్టాలను అనుభవించాలి, శోధనలు అనుభవించాలి. క్రీస్తులో మనము కొంతకాలము దుఃఖాన్ని అనుభవిస్తూ నిరీక్షణ కలిగిన వారంగా వెళ్ళాలి. కానీ కొంతమంది సేవకులు, స్వార్థికులు విశ్వాసులను తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రభులోనికి రా, నువ్వు ఆనందిస్తావు, సంతోషిస్తావు, నీ రోగాలు పోతాయి, నీకు అప్పులు తీరుతాయి, నీకు అన్నీ కలిసి వస్తాయి అంటున్నారు. ప్రభు చిత్త ప్రకారం బ్రతికితే, ప్రభుకి ఇష్టమైతే అవన్నీ అనుగ్రహిస్తాడు. కానీ నువ్వు కొంతకాలం శ్రమ అనుభవించాల్సిందే. ప్రభులోకి వస్తే, సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తే శ్రమను అనుభవించాల్సిందే, దుఃఖం అనుభవించాల్సిందే. అదే కదా ప్రభు చెప్పాడు, ఇప్పుడు దుఃఖపడచ్చు, ఇప్పుడు ఏడుస్తున్నా మీరు ధన్యులు,
దుఃఖపడువారు ధన్యులు అని ఎందుకు చెప్పాడు ప్రభు అంటే, నువ్వు ఈ హింసలు అనుభవిస్తూ దుఃఖపడితే పర్వాలేదు, నువ్వేడు, వేదన చెందు. అదే కదా యేసు ప్రభువారు సిలువ మోస్తూ కూడా ప్రత్యేకంగా సిలువను నిలిపి తనను వెంబడిస్తున్న స్త్రీలు ఏడుస్తూ ఉంటే ప్రభువు చెప్పాడు, అమ్మా నా కొరకు ఆడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఆడవండి. ఎందుకు అంటే ఈరోజు నువ్వు నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు అడవకపోతే సహోదరుడా, మార్పు లేని నీ భార్య కొరకు, మార్పు లేని నీ బిడ్డల కొరకు అడవకపోతే, మార్పు లేని నీ భర్త కొరకు, మార్పు లేని నీ బిడ్డల కొరకు అడవకపోతే నిత్య నరకాగ్నికి వెళ్తారు వాళ్ళు. ఆ రోజున ఇంకా ఏడుస్తావు, ఇంకా ఏడుస్తావు, ఇంకా ఏడుస్తావు. చాలామంది ఈ రోజున స్వార్థికులు, సేవకులు వారొక్కరే మందిరానికి వచ్చి భలే తమాషాగా చెప్తుంటారండి. ఏంటంటే వీళ్ళొక్కళ్ళే మందిరానికి వస్తారు, వీళ్ళొక్కళ్ళే అన్ని విషయాల్లో ఉంటారు. ఎదురు కూర్చున్న వాళ్ళకి మాత్రం ఒక ఆయన చెప్తూ ఉంటాడు, అమ్మా ఎంతకాలం నుంచి వస్తున్నావు, నువ్వు ఒక్కదాని వస్తున్నావు, నీ భర్త ఏడి, నీ పిల్లలేరి, మందిరానికి తీసుకురావా అని ఏం చెబుతుంటాడు. కానీ ఆయన భార్య, ఆయన పిల్లలు మాత్రం గుడికి రారు, మందిరానికి రారు. ఆదివారం రోజు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు, ఈయనేమో ప్రసంగాలు చేస్తూ ఉంటాడు. అలా కాదు. మార్పు లేని కుటుంబం కొరకు ఫస్ట్ ఏడు, నీ కుటుంబం కొరకు ఏడు, దుఃఖపడు. ఇర్మీయా ప్రవక్త చెప్పింది అదే. రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా యెహోవా సన్నిధిలో నీవు నీళ్లు కుమ్మరించినట్లు కన్నీళ్లు కార్చి ఏడు అంటున్నాడు. ఏడుదాం. మన ఏడుపు మన కుటుంబానికి రక్షణ తేవాలి. మన ఏడుపు మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేటట్లుగా ఉండాలి. దేనికో ఏడవటం కాదు, దేనికో ఏడవద్దు. ఈ మధ్య ఒక ఆమె వచ్చి ఏడుస్తూ ఉంది. ఏంటంటే ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటుంది. ఏంటమ్మా అంటే, చేయూత పథకం రాలేదు పాస్టర్ గారు, నాకు చేయూత పథకం రాలేదు, నాకు ప్రార్థన చేయండి అంటుంది. ఎందుకమ్మా అంటే, నీ రేషన్ కార్డు ఉంది కదా పెట్టొచ్చుగా అంటే, రేషన్ కార్డులో వయసు తక్కువైందంట. ఎందుకయింది అంటే, ఒకప్పుడేమో సర్వే వాళ్ళు వచ్చినప్పుడు అన్నీ రాసుకుంటా మీ వయసు ఎంత అంటే చాలా తక్కువ చెప్పుకుందేమో. ఎందుకు వయసు ఎక్కువ పడిద్దని తక్కువ చెప్పుకొని రాపించుకుంది. ఇప్పుడు 45 ఇయర్స్ వాళ్ళకే చేయూత పథకం ఇస్తుంది గవర్నమెంట్ అనేసరికి అందులో వయసు తగ్గింది. 45 ఇయర్స్ లేవు. ఇప్పుడు ఏం చేయాలా? ఏడుస్తుంది. మరి ఆ రోజు ఎందుకు రాసుకున్నామంటే సిగ్గుపడుతుంది. అప్పుడేమో వయసు తక్కువ ఉండాలి, ఈరోజు పథకానికి ఏమో ఎక్కువ ఉండాలి. దీని కొరకు కూడా వేదన. ఎందుకో ఏడుస్తున్నారు. నీవు లోక సంబంధంగా ఏడ్చే కంటే నీ కుటుంబపరమైనటువంటి మార్పు కొరకు, ఆధ్యాత్మిక స్థితి కొరకు ఏడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ కుటుంబానికి ఆత్మీయ మేలుకరముగా ఉంటుంది. ఆ రీతిగా ప్రభు మాటలకు లోబడదాం. తలలోంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా ప్రభువా, ఈ సమయంలో నీ మాటలు విన్నామయ్యా. నీ మాటలు, నీ వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము కనుక మా ప్రభువా, అది వినువారిని, చెప్పువారిని కూడా సేధించేది, అది శోధించేది, పరిశీలించేది, పరీక్షించేది, బలపరిచేది కనుక మా ప్రభువా, వాక్యం ద్వారా మేము కూడా సంధించబడ్డామయ్యా. మేము ఒకప్పుడు మా ప్రభు నిరీక్షణ లేని వారి, విశ్వాసం లేని వారుగా మేమెన్నో విషయాల్లో దుఃఖపడ్డాం, ఏడ్చాము, నిందించాం. నీ సన్నిధానంలో మా ప్రభువా మార్పు చెందాం, మారు మనసు పొంది నీ కొరకు పరిశుద్ధులుగా అయ్యా మీ పని నిమిత్తం మేము ముందుకు వెళుతూ ఉండగా ఎన్నో పరిశోధనలు శోధించబడుతున్నాం, అవమానములు భరిస్తున్నాం, ఆర్థికపరమైన ఇబ్బందులు అనుభవించాము నాయన. ఎన్నో కష్టాలు, శ్రమలు అనుభవించాం, అవమానాలు, దూషణలు ఎన్నో అనుభవించాం. వాటన్నిటి నుండి విడిపించి ఇదేమో మా ప్రభువా, మీ ప్రశస్తమైనటువంటి రక్తం చేత మమ్మల్ని కడిగి మీ బిడ్డలుగా స్వీకరించి మీ పనిలో వాడుకుంటున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవిత సాక్ష్యము వాక్యంలో కూడా అందించాము తండ్రి. అనేక మంది దినాన మాకున్నటువంటి ఈ బాధలే ప్రపంచంలో ఎక్కువ అనుకుంటున్నారు. ఎవరికి లేని బాధలు మాకు వచ్చినాయి అనుకుంటున్నారు, ఎవరికి లేని కష్టాలు, శ్రమలు మాకు వచ్చినాయి అనుకుంటున్నారయ్యా. మా ప్రభు వారికి వాక్యం ద్వారా హెచ్చరించాం. ఇప్పుడు కాలపు శ్రమలు ఎండ తగినవి కాదని భక్తులు ఎంతోమంది ముందుకు వెళ్ళారయ్యా. ఆనాటి శ్రమలు, ఆ కష్టాలు, ఆ ఇబ్బందులు, అగ్ని జ్వాలల మధ్య నడవడం, కాల్చబడడం, చర్మములు వలవబడడం, శిరస్సాధన చేయబడడం ఇప్పుడు లేవు తండ్రి. ఈ చిన్న చిన్న శోధనలు
కుటుంబాల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు, శరీరాల అనారోగ్యాలు, ఇవి నీ ప్రేమ నుండి మమ్మల్ని వెడబాసిపోయేది కాదయ్యా. కనుక ప్రతి ఒక్కరిని వాక్యం ద్వారా హెచ్చరించాం. ఆధ్యాత్మికంగా స్థిరపరచండి. ఈ వాక్యం వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో ధన్యకరముగా, మేలుకరముగా, దీవెనకరముగా మార్చి మీ కృపలో బలపరిచి వర్ధిల్ల చేయమని మా ప్రభువుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.